नमो भगवते रुद्राय ॐ नमस्ते रुद्रमन्यवभूतोत इषवे नमः नमस्ते अस्तु धन्वने बाहुभ्यामुतते नमः यात इषुः शिवतमा शिवं बभूवते धनुः शिवा शरव्या यातभतया नो रुद्रमृडया याते रुद्रशिवा तनोरघोरा पापकाशिनी तया नस्तनुभाषन्तमया गिरिशन्ताभिचाकशीः या विशं गिरिशन्तहस्ते बिभर्ष्यस्तवे शिवाङ्गिरित्रतां कुरु माहि गुंसेः पुरुषं जगतो शिवेन वचसा त्वा गिरिशाच्छावदामसि यथा नः सर्वमिज्जगदयक्ष्मगं सुमना असतो अध्यवोचदधिवक्ता प्रथमो दैव्योऽभिषको अहीगुश्च सर्वान् जम्भयन् सर्वाश्च यातु धान्याः असौ यस्ताम्रो अरुणभुत बभ्रुः सुमङ्गलः ये चेमागं रुद्रा अभितो दिक्षुश्रिताः सहस्रशो वैशाखं हेडयेमहे असौ यो वसर्पति नीलग्रीभो विलोहितः उतैनं गोपा अदृशन्नदृशन्नुदहार्यः उतैनं विश्वाभूतानि सदृष्टो मृडयातिनः नमोऽस्तु नीलग्रीवाय सहस्राक्षाय मीढुषे अथो ये अस्य सत्त्वानो हन्तेभ्यो करन्नमः प्रमुञ्च धन्वनस्त्वमुभयोरार्त्नियोर्ज्याम् याश्च ते हस्त इषवः पराता भगवो वपा अवतत्यधनुष्मगुं सहस्राक्षस्य शुधे निशीर्य शिल्यानां मुखा शिवो नः सुमना भव विज्यन्धनुः कपर्दिनो विशल्यो बाणवागुम् उत अनेशन्नस्येषव आभुरस्य निषङ्गधिः याते हेतिर्मेढुष्टमहस्ते बभूवते धनुः तयास्मान् विश्वतस्त्वमयक्ष्मया परिभुजा नमस्ते अस्मायुधाय नातताय धृष्णवे उभाभ्यामुतते नमो बाहुभ्यां तव धन्वने परिते धन्वनो हेतिरस्मान् मृणक्तु विश्वतः अथो य इषुधिस्तवारे अस्मन्निधे हितम् नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्यु छोट ही बंदी महासुख होई जो यह पढ़ई हनुमान चालीसा होय सिद्धि साखी गौरीसा तुलसीदास सदा हरिचेरा की जयनाथ हृदय डेरा राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। ఆరోగ్యం అనేది మనందరికి కూడా అత్యంత ప్రధానమైనటువంటిది. పురాకృతం పాపం వ్యాధి రూపేణ పీడిత అని మనకు కలిగేటువంటి అనారోగ్యాలన్నింటికి కూడా మనం పూర్వజన్మలో చేసుకునే పాపాలే కారణమవుతూ ఉంటాయి. అటువంటి ఈ పాపాలను కనుక మనం తొలగించుకోగలిగినట్లయితే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో వర్ధిల్లగలుగుతాం. దీన్ని దృష్టిలో ఉంచుకొని మనం ప్రతిరోజు కూడా ఎటువంటి అనారోగ్యాలకి ఎటువంటి పరిహారాలు పాటించాలో తెలుసుకుంటున్నాం. ఆ క్రమంలో ఈ రోజున శ్వాస సంబంధమైన రుగ్మతలతో ఎవరైతే బాధపడుతున్నారో వారందరికీ కూడా మేలు కలిగించేటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. ఈ పరిహారాన్ని నెలలో వచ్చేటువంటి మొదటి సోమవారం రోజున ప్రారంభం చేయాలి. నెలలో వచ్చే ఏ మొదటి సోమవారం అయినా మనకి పర్వాలా, అది ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారమైనా పర్వాలేదు, తెలుగు క్యాలెండర్ ప్రకారమైనా పర్వాలేదు, మొదటి సోమవారం మాత్రమే ఉండాలి. ఆ మొదటి సోమవారంతో మొదలుపెట్టి వరుసగా 3 సోమవారాల పాటు ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి పరిహారాన్ని పాటించాలి. వరుసగా 3 సోమవారాల పాటు దీనికి ఏం చేయాలి? ఒక తెల్లని కర్చీఫ్ తీసుకోండి.
లేదా ఒక తెల్లని బ్లౌజ్ పీస్ తీసుకోండి. ఒక తెల్లని కర్చీఫ్ కానీ లేకపోతే ఒక తెల్లని బ్లౌజ్ పీస్ కానీ తీసుకొని దాంట్లో కాస్త మిశ్రీ వేసి నలుపలకలుగా ఉండేటువంటి స్క్వేర్ షేప్లో ఉండేటువంటి వెండి బిళ్ళ పెట్టండి. స్క్వేర్ షేప్లో ఉండేటువంటి వెండి బిళ్ళ కాస్త మిశ్రీ పటిక బెల్లం పలుకులు ఏవైతున్నాయో వాటిని అందులో వేసి ఉంచి మూట కట్టి వేగంగా ప్రవాహం ఎక్కడైతే ఉంటుందో, నీటి ప్రవాహం ఎక్కడైతే ఉంటుందో ఆ నదిలో వేసేసేయండి. ఇది ఎట్లా అయితే ఈ మూట అంతా కూడా నీటి ప్రవాహంలో కొట్టుకుపోతుందో అలా మీకు ఉండేటువంటి అనారోగ్య సమస్య శ్వాసకి సంబంధించింది ఏదైతే ఉందో అది కూడా కొట్టుకుపోతుంది. శ్వాస చలనం సరిగ్గా లేకపోతే చాలా ఇబ్బందులు కలుగుతాయి కనుక అటువంటి వారందరికీ కూడా ఇది చాలా హాయిగా తేలిగ్గా ఉపకరించేటువంటి పరిహారం. కేవలం 3 సోమవారాల పాటు ఒక తెల్లగా ఉండేటువంటి బ్లౌజ్ పీస్ కానీ లేకపోతే తెల్లగా ఉండేటువంటి కర్చీఫ్ కానీ తీసుకొని అందులో కాస్త మిశ్రీ వేసి స్క్వేర్ షేప్లో ఉండేటువంటి ఒక చిన్న ఇంత స్క్వేర్ షేప్లో ఉన్నటువంటిదైనా సరే ఉండేటువంటి ఒక వెండి బెళ్ళను ఉంచి దాన్ని మూట కట్టి ప్రవహించేటువంటి నీటిలో వేయాలి. ఇంతే మీరు చేయవలసింది. ఒకవేళ ఇలా మేము చేయలేము అనుకునేటువంటి వారు ఎవరన్నా ఉన్నట్లయితే వారు ప్రతిరోజు కూడా మానకుండా గణపతి సహస్రనామ స్తోత్రాన్ని కనుక పారాయణ చేస్తూ వచ్చినట్లయితే, గణపతి సహస్రనామ స్తోత్రాన్ని పొద్దున కూడా చక్కగా పారాయణ చేస్తూ వచ్చినట్లయితే కనుక వారికి ఉండేటువంటి శ్వాస సంబంధమైన రుగ్మతలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నిదానిస్తాయి. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా మంగళవారం నాడు మనకు ఉండేటువంటి సమస్తమైనటువంటి దురితాలను కూడా పోగొట్టి సదా మనం సంరక్షించేటువంటి దుర్గా కవచాన్ని శ్రవణం చేద్దాం, తరిద్దాం. कवचं सर्वसिद्धिदं पठित्वा पाठयित्वा च नरो मुच्येत सङ्कटात्। शृणु देवी प्रवक्ष्यामि कवचं सर्वसिद्धिदं पठित्वा पाठयित्वा च नरो मुच्येत सङ्कटात्। देवी दुर्गा मन्त्रं च यो जपेत् नाप्नोति फलं तस्य परं च नरकं व्रजेत्। अज्ञात्वा कवचं देवी दुर्गा मन्त्रं च यो जपेत् नाप्नोति फलं तस्य परं च नरकं व्रजेत्। शूलधारिणी चक्षुषी खेचरी पातु कर्णौ चत्वरवासिनी। उमादेवी शिरः पातु ललाटे शूलधारिणी चक्षुषी खेचरी पातु कर्णौ चत्वरवासिनी। पातु वदनं सत्त्वधारिणी जिह्वां च चण्डिका देवी ग्रीवां सौभद्रिका तथा। सुगन्धानासिके पातु वदनं सत्त्वधारिणी जिह्वां च चण्डिका देवी ग्रीवां सौभद्रिका तथा।